ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. అన్న ఏంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు హరీష్ రావు మీద. హరీష్ రావు చేసిన తప్పులన్నీ బయట పెడుతున్నా. 1,00,000 ఆధారాలు నా దగ్గరనే. ఏ విధంగా ట్యాపింగ్ చేసి ఏ విషయాలు తెలుసుకున్నాడు? భార్యతో వెంటనే ముచ్చట్లు కూడా వింటాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. తాజాగా సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నేత హరీష్ రావు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే పంజాగుట్ట పిఎస్లో హరీష్ రావు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అసలు ఏంటి ఆ సంగతి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించారు హరీష్ రావు మీద. ఫోన్ ట్యాపింగ్ ఏంటి అసలు ఇష్యూ ఏంటి అసలు? 1.5 year నుంచి పోరాడుతున్న ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. చాలా సంతోషం. ప్రజలు కూడా చాలా మంది ముందుకు రావాలి. ఈ ఫోన్లు ట్యాప్ అయిన వాళ్ళు కూడా తగిన సాక్ష్యాధారాలతో చెప్తే ఇంకా కేసు బలపడుతుంది. ఇది ఒక సామాన్యుడి విజయం అని కోరుకుంటున్నా. దీని వెనుక ఇలాంటి పొలిటికల్ శక్తులు లేవు. నేను ఎప్పుడైనా ఒంటరిగానే ఇలా ప్రెస్ మీట్కి వస్తే కూడా ఒంటరిగానే వచ్చినా, ఏడవైనా ఒంటరిగానే పోరాటం చేస్తున్నా. ఇదని కాదు, హరీష్ రావు చేసిన తప్పులన్నీ బయట పెడుతున్నా. దాంట్లో మొదటి విజయం అనుకుంటున్నా. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి 1,00,000 ఆధారాలు నా దగ్గరనే. అవి ఇవ్వడం జరిగింది పోలీసులకి. అంటే ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేశారా లేకపోతే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? నా ఫోను, నా ఇంట్లో వాళ్ళ ఫోన్లు, ఒక 20 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి మా ఇంట్లో. మొత్తం మానిటరింగ్ చేసిర్రు. నేను ఆయన మీద లాస్ట్ టైం నిలబడ్డా, ఎమ్మెల్యే కంటెస్టెడ్ నేను కూడా సిద్దిపేటలో. ఆ కక్షతోటే ఆయన నేను ఎక్కడ అడ్డొస్తానని, రైతులకు పనిచేస్తుండే వీడు, రైతులు ఎక్కడ ఇంక దగ్గర అవుతారో, నా నియోజకవర్గంలో నా ఉనికి చాటుకోలేనేమో అనే అనుమానంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసిండు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే ఏ విషయాలు తెలుసుకోండి? మీరు ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు లేకపోతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు మీకు సంబంధించిన అంటే వ్యూహాలు ఏమన్నా తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేశాడా లేకపోతే మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవడం చేశాడా? ఏ విధంగా ట్యాపింగ్ చేసి ఏ విషయాలు తెలుసుకున్నాడు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఇది వింటుండు అది వింటుండు అనే ముచ్చట్లు లేవు. భార్యతో వెంటనే ముచ్చట్లు కూడా వింటాడు. ఇక ఏ వింటుండు అంటే ఆయన అన్ని విన్నాడు. నాకు ఆర్థికంగా దెబ్బతీయడానికి నా వ్యాపారాలు ముగించిండు, నా సహచరులను బెదిరించిండు, నాతో వ్యాపారం చేసే వాళ్ళని వ్యాపారం చేయకుండా చేసిండు, అన్ని విధాలుగా అడ్డుకున్నాడు. ఆర్థికంగా నన్ను అడ్డమైన కేసులు ఇరికించి నా ఆస్తి అంతా కేసులలో సీజ్ చేయించిండు. అక్రమ కేసులు పెట్టి ఎందుకు ఊరుకుంటాను నేను? అందుకే ఖచ్చితంగా కేసు వేసాను ఆయన మీద. రాజకీయ కక్ష అంటున్నాడు. కేవలం అంటే మిమ్మల్ని గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారని చెప్పేసి మీరు ఇప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ ముందడేసుకున్నారు అని చెప్పేసి హరీష్ రావు వర్గం చెప్తుంది. హరీష్ రావుకి విలువ లేదు, ఆయన మాటలకి విలువ లేదు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దొంగవాడైనా దొరికినవాడికి ఇవే కథలు చెప్తుంటాడు. వెరీ కామన్. ఆయనకు బాగా అలవాటు అయిపోయింది. సమాజం అంటే, వ్యవస్థలు అంటే భయం లేకుండా పోయింది. కక్షల గురించి ఆయన చెప్పొద్దు, కక్షలే సిగ్గుపడతాయి. నువ్వు చేసిన తప్పులు ఏం తక్కువ కాదు హరీష్ రావు. నువ్వు ఊరు మొత్తం వల్లకాడు చేసినావు. ఆ వల్లకాడులకి ఒకటి బతకొచ్చింది నేనే. ఖచ్చితంగా నువ్వు చేసినావు తప్పని నీతోటే ఒప్పిస్తాము ఒకరోజు. గతంలో అదే వ్యవస్థలు పెట్టుకొని మీ మీద కేసులు వేస్తారు. ఇప్పుడు మీరు అదే వ్యవస్థలు పెట్టుకొని హరీష్ రావు మీద కేసులు వేస్తున్నారు కదా, మరి ఎట్లా వస్తున్నారు? నా వెనుకున్న వ్యవస్థ ఒకటే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కాదు. నేను ఎప్పుడు రాజకీయాలను నమ్ముకోలేదు. నేను కేవలం చట్టాన్ని నమ్ముకున్నాను, పోలీసు వ్యవస్థను నమ్ముకున్నాను. గతంలో పోలీసులు వాళ్ళ చేతుల బందీలు అయినారు, కానీ ఇవాళ ఫ్రీ అయినారు. నేను ఖచ్చితంగా న్యాయం ఉందని నమ్మిన కాబట్టి కోర్టుకు పోయినా ఇవాళ ఎఫ్ఐఆర్ ఇచ్చిన. ఇప్పటికే ట్యాపింగ్ విషయంలో అటు ఐబీ చీఫ్ కానీ లేకపోతే శ్రవణ్ ఇట్లా చాలా పెద్ద ఎత్తున వేరే దేశంలో ఉన్నారు. వాళ్ళనే ఏం చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్తో ఫోన్ ట్యాపింగ్లో ఏమైనా కదలికలు వస్తాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తాయి. నేను సాక్ష్యాలు ఇచ్చినా ఖచ్చితంగా వస్తాయనే నమ్ముతున్నా. మనం ఎగ్జామ్ ఎందుకు రాస్తాం? పాస్ అవుతామని. ఫెయిల్ అవుతామని కూడా రాస్తాడా? నేను ర్యాంకు కొడతానే ఐపీఎస్ అవుతా అని రాస్తాడు. నమ్మకంతో పోతాను. నేను కూడా నమ్మకంతో కేసు పెట్టినా. ఈ మాత్రం రిజల్ట్ వచ్చింది. రేపటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. కేవలం అంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకే మీలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయంగా కక్ష పెడుతున్నాడు. ఈ కేసు పెద్ద కేసు కాదు, నా మీద నేను ఎట్లాగూ నిర్దోషిగా బయటకు వస్తా అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నాడు. ఫస్ట్ అయితే జైలుకు నిర్దోషివా కాదా కోర్టు చూస్తుంది, కోర్టులో చూసుకుందాం. అంటే జైలు బోర్డు కూడా మీరు డిసైడ్ చేస్తారా లేకపోతే కోర్టు డిసైడ్ చేయాలి? తప్పు చేసినాడు. ఇప్పుడు చైన్ స్నాచర్ని జైలుకు అని ఎట్లా నువ్వు అడుగుతావో, ఈయన ఫోన్ ట్యాపింగ్ చేసాడు జైలుకు అని నేను కూడా అంటున్నా. తప్పేమో. ఖచ్చితంగా హరీష్ రావు మీద అయితే కేసు నమోదైందని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే నేను ఎలక్షన్లో పాల్గొన్నాను, సో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ చేసి నాతో పాటు నా బంధువుల ఫోటోలు, నేను రహస్యంగా నా భార్యతో మాట్లాడిన సంభాషణ కూడా హరీష్ రావు విన్నాడు. సో ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కాదు, రాజకీయంగా నన్ను ఏదో బదనాం చేసిండని చెప్పేసి నేను రాజకీయంగా పెట్టట్లేదు. ఖచ్చితంగా హరీష్ రావు చేసిన ఆగడాలన్నీ ప్రజలకు తెలియాలని చెప్పేసి నా వెనుక రేవంత్ రెడ్డి లేడు, ఎవరు లేరు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు కోర్టు అయితే తీసుకొని హరీష్ రావుకు శిక్ష పడే విధంగా నేనైతే కోర్టులో చట్టపరంగా న్యాయపరంగా కొట్లాడతానని చెప్పేసి ఆ చక్రధర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.